హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. మహాకుంభమేళ హిందూ సంప్రదాయానికి ప్రతీక. ప్రతి 12 సంవత్సరాలకు ఓసారి జరిగే ఈ మహోత్సవానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. హిందూ ధర్మంలో దీనికి ఎంతో విశిష్టత ఉంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు కుంభమేళా సమయంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో మహాకుంభమేళా దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా మహాకుంభమేళాను చూసి ఆశ్చర్యపోతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతోంది. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశం ఇది. 45 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించాలని కోరుకునే భక్తులు కోట్లాది మంది ఉంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా ప్రసిద్ధి చెందింది కుంభమేళా. ఇప్పుడు జరుగుతున్నది మహాకుంభమేళా కావడంతో భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. 144 ఏళ్లకోసారి జరిగే మహాకుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. అంటే అమెరికా జనాభా కంటే ఎక్కువ. మహాకుంభమేళాకు హాజరయ్యే భక్తుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక తాత్కాలిక నగరాన్ని నిర్మించింది. ఈ వేడుక ద్వారా 12 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి లభిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ వేడుకలకు ఎంత పెద్ద వేడుకో అర్థం చేసుకోవచ్చు. మహాకుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. ఈ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి ముస్లిం దేశాల ప్రజలు కూడా ఈ వేడుక గురించి విశేషంగా చర్చించుకుంటున్నారు. పాకిస్తాన్ మన దాయాది దేశం. మన దేశంలో ఏం జరిగినా ఆ దేశంలో చర్చ జరగడం సహజం. అలాగే ఆ దేశ విశేషాలను కూడా మనం తెలుసుకోవాలని తాపత్రయపడుతూ ఉంటాం. ఇప్పుడు మహాకుంభమేళా గురించి పాకిస్తాన్ ప్రజలు విపరీతంగా చర్చించుకుంటున్నారు. ఆ దేశ గూగుల్ ట్రెండ్స్లో మహాకుంభమేళా టాప్ ప్లేస్లో ఉందంటే దీనిపైన పాకిస్తానీయులకు ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల పాకిస్తాన్ ప్రజలకు ఉన్న ఆసక్తికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సహజంగా పాకిస్తానీయులకు హిందువులంటే ద్వేషం అనే భావన పాతుకుపోయింది. కానీ ఇప్పుడు పూర్తిగా హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభమేళాపై పాకిస్తాన్ ప్రజలు చర్చించుకుంటూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పాకిస్తాన్ వార్షిక ఎగుమతులు దాదాపు 2 లక్షల కోట్లు ఉంటాయని అంచనా. కానీ 45 రోజుల పాటు జరిగే కుంభమేళా కోసం మనం చేస్తున్న ఖర్చు 2 లక్షల కోట్లకు పైమాటే. ఇదే ఇప్పుడు పాకిస్తాన్ ప్రజల నోట వినిపిస్తోంది. ఇది నిజమేనా? నిజంగా అంతమంది భక్తులు అక్కడికి వస్తారా? వాళ్లకు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? లాంటి అనేక అంశాలను వాళ్ళు గూగుల్ చేస్తున్నారు. కొంతమంది భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను బహిరంగంగానే పొగుడుతున్నారు. భారత్లో జరుగుతున్న కుంభమేళాపై పాకిస్తాన్ ప్రజలు సంతోషిస్తున్నారు. తమకు అలాంటి వేడుక ఒకటి ఉంటే బాగుండేదని ఆశిస్తున్నారు. భారత్, పాకిస్తాన్ శత్రు దేశాలనే పేరుంది. కానీ ప్రజల మధ్య ఎప్పుడూ అలాంటి భావన ఉండదు. మన దేశంలో జరుగుతున్న ఈ వేడుక గురించి పాకిస్తానీయులు గొప్పగా చెప్పుకుంటూ ఉండడమే ఇందుకు నిదర్శనం. తనకు ఓ అవకాశం ఇస్తే భారత్ వెళ్లి కుంభమేళాకు హాజరవుతానని, మళ్లీ వాఘా బార్డర్ దాటి ఈ దేశంలోకి అడుగు పెట్టనని ఓ యువకుడు చెప్తున్న వీడియో వైరల్గా మారింది. దీన్ని బట్టి అక్కడి ప్రజలకు మన దేశం పట్ల, మన సంస్కృతి పట్ల ఉన్న అభిమానం ఎంతో అర్థమవుతోంది. మన పట్ల అక్కడి ప్రజల్లో వచ్చిన మార్పును సూచిస్తోంది. పాకిస్తాన్ ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు అంతర్గత పోరు ఆ దేశాభివృద్ధిని దిగజారుస్తోంది. దీంతో అక్కడి ప్రజలు మన దేశాభివృద్ధితో పోల్చుకుంటున్నారు. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. విదేశాలు, IMF లాంటి సంస్థల ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు చూస్తోంది. అదే సమయంలో భారత్ ఆర్థికాభివృద్ధిలో దూసుకుపోతుంది. ప్రపంచంలోని అగ్రదేశాలతో పోటీపడే స్థాయికి ఎదిగింది. ఇది పాకిస్తాన్ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తనకు ఓ టైం మిషన్ ఇస్తే 1947 కంటే ముందుకు వెళ్ళిపోతానని, అఖండ భారత్లోనే ఉండిపోతానని ఓ పాకిస్తాన్ యువకుడు చెప్తున్న వీడియో వైరల్గా మారింది. దీన్ని బట్టి భారత్లో ఉంటే ఎంత బాగుండేదోనని అక్కడి ప్రజలు భావిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. కొంతమంది పాకిస్తాన్ ప్రజలు ఈ కుంభమేళా నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారు. నిజంగా ఇలాంటి వేడుక ఒకటి జరుగుతుందా అని ఆరా తీస్తున్నారు. కుంభమేళాకు వచ్చిన జనసమూహాన్ని చూసిన ఓ వ్యక్తి ఇది నిజం కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇలా రూపొందించారని చెప్పుకొచ్చాడు. కాదు, ఇది నిజంగానే ఇండియా అని మరొక వ్యక్తి వివరించాడు. కానీ అతనితో ఏకీభవించని మొదటి వ్యక్తి చంద్రయాన్ సమయంలో కూడా ఇండియా ఇలా చేసిందని, నోయిడాలో ఇలాంటివి తయారు చేసేందుకు ఓ స్టూడియో కూడా వాళ్లకుందని వాదించాడు. దీన్ని చూసి చాలామంది నవ్వుకుంటున్నారు. ఇలా మహాకుంభమేళాపై పాకిస్తాన్ ప్రజలు పంచుకుంటున్న ఎన్నో వీడియోలు, మీమ్లు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి. ఓ హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమంపై ముస్లింలు ఇంతటి ఆసక్తిని చూపిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పాకిస్తాన్ మాత్రమే కాదు, సౌదీ అరేబియా, ఖతార్, ఇండోనేషియా లాంటి ముస్లిం దేశాల్లో కూడా మహాకుంభమేళాపై చర్చ జరుగుతుంది. ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం ఎన్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.